ఈలోగా రాజు కోపంతో రగిలిపోతూ, నువ్వు లోపలికి రావద్దు, మా అమ్మని చూడ్డానికి లేదు, అసలు నీకు అర్హత లేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అంటూ కోపంగా కావ్యను బయటికి తోసేస్తాడు రాజు. అయితే లేదు, అది కాదండి, నేను చెప్పాను, కంపెనీ విషయంలో కలగ చేసుకోవద్దని, అమ్మని చూసుకోమని పదే పదే చెప్పి వెళ్ళాను, కానీ ఈరోజు మళ్ళీ మా అమ్మని ఆపదలో పడేసావు, నీ కారణంగానే ఈరోజు మళ్ళీ మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, మా మమ్మీకి ఏదైనా జరిగితే నిన్ను బ్రతకనివ్వను, ఇప్పుడు నువ్వు నా కంటికి కనిపిస్తే మాత్రం నేను నిన్నేం చేస్తానో తెలియదు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ఎక్కడా నువ్వు నాకు కనిపించడానికి లేదు అంటూ బయటికి తోసేస్తాడు. ఎంత చెప్పినా వినిపించుకోడు, అలాగే మిగిలిన వాళ్ళు చెప్పినా వినిపించుకోడు. స్వప్న చెప్పాలని చూసినా ఇక స్వప్న నోరు మూయిస్తాడు. అలా ఇక కావ్యని బయటికి తోసేయడంతో కావ్య ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రస్తుతానికైతే గండం గడిచింది, కానీ ఇక ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తాడు. అపర్ణని ఇంటికి తీసుకువెళ్ళేసరికి కావ్యని వెతుక్కుంటూ ఉంటుంది. ఇక కళావతి కనిపించదు మమ్మీ, కళావతి ఎప్పటికీ తిరిగి రాదు, ఇక ఈ ఇంట్లో కళావతికి ఎలాంటి స్థానం లేదు, నువ్వు ప్రాణాలతో మాకు దక్కావు అంతే చాలు, కళావతి గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడడానికి లేదు, నీ ప్రాణాలు తీయాలనుకున్న కళావతి ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని చెప్పేసి అనేసరికి తను నా ప్రాణాలు తీయాలనుకోవడం ఏంట్రా, నీ ప్రాణాలు తీయాలనుకుంది, బీపీ ఎక్కువ అయ్యే ట్యాబ్లెట్స్ నీకు ఇచ్చి నీ ప్రాణాలు తీయాలని చూసింది, అలాంటి ఆడదాన్ని నేను క్షమించను అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, నన్ను తను ఎందుకు చంపాలనుకుంటుంది, తన గురించి తెలుసు కూడా, అవును తన గురించి తెలిసి మోసపోయింది నేను చాలా మోసపోయాను కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, ఇంకెప్పుడు కూడా కళావతి పేరు ఇంట్లో వినిపించడానికి లేదు అని చెప్పేసి ఇక రాజ్ అయితే గట్టిగా చెప్పేస్తాడు. కావ్య ఏడుస్తూ పుట్టింటికైతే చేరుకుంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందని, వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టే కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని, ఇక ఎట్టి పరిస్థితిలోని కావ్య అయితే తిరిగి రాదు. ప్రస్తుతం అపర్ణ అత్త బ్రతికినా కూడా ఆ రాజు అయితే మాత్రం ఒంటరివాడు అయ్యాడు కాబట్టి కంపెనీని సొంతం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఒక ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకొక ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ ఇంటిని కవచంలా కాపాడి ఇంటి ఇళ్లపాది గురించి కష్టపడే కావ్య మాత్రం లేదు. ప్రతి విషయంలో అడ్డుపడి మన ప్లాన్ని తిప్పికొట్టే కావ్య ఇక ఇక్కడికి రాదు, కాబట్టి రాజుని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి ఇక విర్రవీగుతూ వాళ్ళు చేసిన ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా కూడా స్వప్న చూసేస్తుంది. స్వప్న కావ్య వెళ్ళిపోవడానికి ఇక అలాగే అపర్ణ పరిస్థితి సీరియస్ అవడానికి కారణం రాహుల్ రుద్రాణిలన్న నిజమైతే స్వప్న తెలుసుకుంటుంది. తన చెల్లెల్ని బయటకు గెంటేస్తే స్వప్న ఎందుకు ఊరుకుంటుంది? అందుకనే స్వప్న నిజాన్ని కనిపెట్టే ప్రయత్నంలో వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగానే ఇక రాహుల్ రుద్రాణి అయితే అడ్డంగా దొరికిపోతారు. అలా దొరికిపోవడంతో రాజ్, చాలా పెద్ద తప్పు చేసావు, నా చెల్లెల్ని బయటికి గెంటేసి. ఏం మాట్లాడుతున్నావు స్వప్న, తను నీకు చెల్లెలైతే నేనేం చేయలేను, ఎందుకంటే తను నా కన్నతల్లిని చంపాలని చూస్తుంది. నీ చెల్లెలు నా కన్నతల్లిని చంపాలని చూసిన తర్వాత కూడా తను నేను క్షమించలేను. నీ కన్న తల్లిని చంపే అంత దుర్మార్గురాలు కాదు నా చెల్లెలు గురించి తెలిసి కూడా నువ్వు బయటికి గెంటేశావంటే నా చెల్లెల్ని నువ్వు అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. నీ ఇంట్లో దొంగల్ని దోషుల్ని, నీ ఇంట్లో హంతకుల్ని పెట్టుకుని నా చెల్లెల్ని గెంటేసే అసలు హక్కు నీకెవరిచ్చారు? నా చెల్లెల మీద నింద ఎలా వేయగలవు? ఏం మాట్లాడుతున్నావు స్వప్న, పిచ్చిగాని పట్టిందా? ఎందుకు రాజుని ఎదిరిస్తున్నావు అని చెప్పేసి రాహుల్ అంటూ ఉంటాడు. ఆగు, నీ దగ్గరికే వస్తున్నాను, రాజు కళ్ళు తెరిపించడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడు రాజ్, ఎవరు దోషో ఎవరు దొంగో తెలుస్తుంది. నీ ఇంట్లో ఉంటూ నీ ఉప్పు తింటూ నీ కన్న తల్లిని చంపాలని చూసింది ఎవరో నీకు అర్థమవుతుంది అని ఇక రాహుల్ రుద్రాణి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వీడియో తీసి రాజ్కి చూపిస్తుంది. స్వప్న అలా చూపించడంతో కావ్య తప్పు లేదని, ఇక రుద్రాణి రాహులే ఇదంతా చేశారని అసలు నిజాన్ని అయితే రాజు తెలుసుకుని ఒక్కసారే కుప్పకూలిపోతాడు. రుద్రాణి రాహుల్ని వెనకేసుకొచ్చి కావ్యని ప్రతిసారి అవమానిస్తూ చివరకు రుద్రాణి రాహుల్ కారణంగానే ఇక కావ్యని ఇంటి నుంచి బయటకు గెంటేసే పరిస్థితి వచ్చిందని తెలుసుకుని కుప్పకూలిపోతాడు. అలాగే ఇక ఇంట్లో వాళ్ళు కూడా
చెప్తూనే ఉన్నాం. ఈ తల్లి కొడుకు ఇంట్లో ఉంటే ఇక మన కుటుంబం ఇలానే అయిపోతుంది. వీళ్ళని వెనకేసుకుని వచ్చి బంగారం లాంటి భార్యను బయటకు గెంటేయడమేంట్రా అని చెప్పేసి అంటూ బయటికి గెంటాల్సిన అవసరం వస్తే వీళ్లను తోసేస్తే మన కుటుంబానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అందరూ ఇక రుద్రాని రాహుల్ని అసహించుకుంటారు. రాజుకు మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, రాజు ఇక కావ్య మంచితనాన్ని తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.